దొరకడే. దొరికేస్తాడేమో. దొరకడే. దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న బంగారం రోజు ఇప్పుడు ఏం చేద్దాం? సరే దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేసాం? ఏంటి ఎన్ని చూసాం అంటున్నాను. ఎక్కిందిరా ముక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రే బంగారాజు, ఆ, ఏంటే? సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. ఎల్లవే జోకర్. అయిపోయావురా. నువ్వు ఎదుగువే. మిడిల్ ఏంట్రా కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి దొరకలేదా? ఆ? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన 9వ లక్ష్మి ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. జిందాబాద్, జిందాబాద్. రే బంగారాజు, ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. ప్లీజ్. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. ఇదే ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం. పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే. నా మాట విను. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఒరే రమేష్, అత్త ఏంటత్త వీడినిద్దరిలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్? ఇన్నాళ్ళ కళ్ళలోకి వచ్చావు అత్త. కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్త? ఈడంటే ఏదో మర్యాదలు ఈడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్త? కానీ అత్త, ఏంట్రా? ఆడచ్చం మావేలాగా బోకులా తయారాడు అత్త. ఏదో ఖానా నన్ను మధ్యలోకి లాగుతావేంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్త. బార్ ఆయన మాట వదిలేరా. ఒరే రమేష్, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని. ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటాను అత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా. రమేష్, ఏంట్రా కలవరత్రా? సత్యమత్త కల్లోకి వచ్చింది. సత్యమ్మ కళ్ళకి వచ్చిందా? ఏముంది? బంగారాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని. చాలే ఈ ఏదవ పేడ కళ్ళు నువ్వును. మంచిగా పడక. దాని మనసు మారితే పెళ్లి చేస్తానన్నాడుగా. నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా. ఎలా కోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు. పౌర్ణమి రోజు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుదాంలే. దా పోపో దా. యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం?
శివపురం గ్రామంలో ప్రతి 2 పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. బంగారం ఇందుని ఎలాగైనా ఒప్పించాలి. అయ్యి యముడు గారు ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది. నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. స్వామి దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. ఆ, నేను చెప్తానే ఉన్నానండి, పొద్దస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి. ఇది పాలకోలు నర్సాపురం కాదంటే ఎందే. నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి మరి. అన్నీ ఆలోచించుకునే చెప్తున్నాం. వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా. నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు పుట్టికి. ఇక వెళ్ళు బంగారం, వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా. వెళ్తానులే. ఏంటి ఏంటేంటి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో. వెళ్ళే ముందు పాలి. దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా. కష్టాలు మేం పడుతున్నాం, లెక్కలు నీకు చెప్తున్నాం. చెప్పడం చెప్పాలి, అది మా బాధ్యత. ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్, మీరే చూసుకోండి. రే అంత మాట అనుకున్నా. ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలో తేడా రాకూడదని మీ తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఈడికి నాకా? నీకెలేవా? నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నా మీద ఒట్టే తప్పదు. సరే పదండి చూద్దాం. పద అమ్మా కొబ్బరి తోట మనకి 50 ఎకరా ఉంది. ఎకరాకి 2000 బోండా. ఎకరానికి 6000 కదా. మొత్తం 1,00,000 బోండం. సో బోండానికి 2 రూపాయలు అంటే 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఇందులో పురుగుల మందు కోసం 1,00,000. లక్ష అంటే పెద్ద పురుగులే. మొదలెట్టు. రొయ్యల చెరువు 50 ఎకరం. 100 కౌంట్ కి చాలా ట్రై చేశాను గానీ అబ్బే కష్టం. అప్పటికే 12 కౌంట్ల వరకు వెయిట్ చేశాను. రేట్ పడిపోయి అయ్యో కేజీ 20 రూపాయలు. 20 రూపాయల? ఓ రకంగా మంచి రేటే. దొంగ పడవ. ఇదిగో ఇది మొత్తము, ఇది ఖర్చు. ఇకపోతే చెరుకు మనకు 100 ఎకరం ఉంది. ఆహా. చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో 5 రూపాయలు. అయిదా? లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు. పెరిగింది. మరి నువ్వు మొదలెట్టు. ఏం యాక్టింగ్ రా. పెద్ద తిరగాసుందిరా మీ ఇద్దరిలో. చేపలు 50 ఎకరం. బొచ్చలు 50 రూపాయలు. బొమ్మిడాయలు 20 రూపాయలు. 20 రూపాయల? ఒక్కోటి ఇంతుంది మరి. అమ్మో. మా వాడిని మాయ చేసేస్తున్నారుగా. మొత్తం కలిపితే 2 లక్షలు. ఇది ఖర్చు. తాతయ్య మామిడి పండు తినొచ్చా? హే పిచ్చా నీకేమైనా? ఏదైనా బంగారం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఇటు 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 కావాలంటే పోయి ఆకులు తిని పట్టుకోండి. పో తాతయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే. సో ఈ సంవత్సరం లెక్క సరిపోయింది. సరే ఇదిగో 50,000 నీ ఖర్చులో ఉంచుకో. మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. సరే. ఈ పండ్లు మామిడి పండ్లు తింటావా? వద్దులే, నీకు వేడి చేస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ అమ్మా, ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు పెరిగిపోతుంది. ఎక్కడికి రా?